ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి మాస్టర్ స్మృతులు 2వ భాగం. ఎనిమిదవ అధ్యాయం. నిర్వికార త్యాగమూర్తి. రచన కీర్తిశేషులు శ్రీ పొట్లూరి సుబ్బారావు గారు. జిల్లెళ్ళమూడి ఆశ్రమంలో అమ్మ సన్నిధిలో అక్కడి స్టూడియో వర్క్ చూసుకుంటూ దాదాపు 30 సంవత్సరాలున్నారు శ్రీ పొట్లూరి సుబ్బారావు గారు. శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఇక్కడున్న 2 సంవత్సరాలలో వారితో కలిగిన సాంగత్య సాన్నిహిత్యం వల్ల మాస్టర్ గారికి ఎంతో నమ్మకం ఉన్న హోమియో వైద్య విధానంలో సుబ్బారావు గారు ప్రసిద్ధులు కనుక వీరికి శ్రీ భరద్వాజ మాస్టర్ గారి కుటుంబ సభ్యులకు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం లభించడం వల్ల వీరికి మాస్టర్ గారి ప్రవృత్తి గురించి, వారికున్న ఆధ్యాత్మిక శక్తి గురించి, తనకు తెలిసిన ఎదురైన అనుభవాలను పొందుపరిచి మనకు అందించడం ఎంతో సంతోషదాయకం. ఆధ్యాత్మిక సాధకులకు ఎంతో ఉపయోగకరం. భరద్వాజ్ గారు జిల్లెళ్లమూడిలో అమ్మ దగ్గర దాదాపు 2 సంవత్సరాలు ఉన్నారు. అంతకుముందే ఆయనతో నాకు పరిచయం ఉన్నా అక్కడ ఉన్న 2 సంవత్సరాల్లోనే సాన్నిహిత్యం పెరిగింది. ఆయన దగ్గర పెద్ద గోతాల్ని 4 కలిపి ఒక్కటిగా కుట్టిన పెద్ద సంచి ఉండేది. దాని నిండా రకరకాల బుక్స్ ఉండేవి. ఆశ్రమంలో నాకో గది, ఆయనకో గది ఇచ్చారు. నేను ఆశ్రమంలో అమ్మకు ఫోటోలు తీయడం, డెవలప్ చేయడం, ప్రింట్ చేయడం, పాడైన టేప్ రికార్డ్స్ని బాగు చేయడం లాంటి పనులు చేస్తూ దాదాపు 32 సంవత్సరాలు ఉన్నాను. అమ్మ శరీరం చాలించే వరకు నేను అక్కడే ఉన్నాను. భరద్వాజ్ గారు బాపట్ల కాలేజీలో పనిచేస్తూ అక్కడే ఉండి జిల్లెళ్ళమూడికి వస్తూ పోతుండేవారు. కానీ తర్వాత అమ్మ ఆయన్ని ఇక్కడే ఉండమన్నారు. అక్కడే ఒక గదిచ్చారు. దానిలో ఉంటూ ఆధ్యాత్మిక సాధన చేసుకునేవారు. అవసరాలకు మాత్రం ఉంచుకొని మిగిలిన జీతం అంతా పేద పిల్లలకు ఫీజులు కట్టడానికి, బట్టలకు, భోజన సదుపాయాలకు వెచ్చించేవారు. పిల్లలకు ఏ సబ్జెక్టులోనైనా సరే సందేహాలు వస్తే ఆయన దగ్గరకు వచ్చేవారు. వారి సందేహాలను చక్కగా తీర్చేవారు. ఆయన తిరుగుతూ సమాధానాలు చెప్తుంటే పిల్లలు ఆయన్ని ఫాలో అవుతుంటే ఆశ్రమం ఒక గురుకులంలా గోచరించేది. వారి సందేహాలు తీరుస్తూనే మధ్యలో ఆధ్యాత్మిక విషయాలు చొప్పించి చెప్తుండేవారు. దీనికి ఒక టైం అంటూ ఉండేది కాదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వారి అధ్యయనం కొనసాగేది. ఒకసారి పిల్లలు ఆయన నాకు ప్రశ్న వేశారు, దేవుడున్నాడా, మనకు కనిపిస్తారా అని. అందుకు ఆయన స్పష్టంగా దేవుడున్నాడు, కనిపిస్తాడు అని చెప్పారు. ఎట్లా కనిపిస్తాడు అని అంటే, మనకెదురుగా ఉన్న గోడ మనకెంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా కనిపిస్తారు అని జవాబిచ్చారు. ఎట్లా కనిపిస్తారు, మనిషి రూపంగానా లేదా ఇంకో రూపంగానా అని మళ్ళీ అడిగారు విద్యార్థులు. మనం ఎట్లా తలిస్తే అట్లా. ఆ శక్తిని తలవడం కూడా చాలా ప్రగాఢంగా, చాలా లోతుగా ఉండాలి. నీవు తలచేదాన్ని బట్టి నీవు చూడగలుగుతావు అన్నారు. ఆ పిల్లలు భరద్వాజ్ గారి పక్కన ఉన్న నన్ను కూడా అడిగారు. నేను చూశాను అని చెప్పాను. వారు అంతటితో ఆగక, అయితే ఎట్లా ఉంటారు అన్నారు. మామూలు మనిషి వలె ఉంటారు, మాతృమూర్తిగా ఉన్నారు, మీరు చూడొచ్చు, అమ్మయే దైవం అన్నాను నేను. అమ్మయే దైవం అంటే భరద్వాజ్ గారు మాత్రం అవును అని కానీ కాదు అని ఏమీ ఖండించకుండా 4 అడుగులు వెనక్కి వేసి ఊరుకున్నారు. ఒకసారి అమ్మని ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు. అమ్మను వాటికి సమాధానం చెప్పమని మరీ అడిగారు. ఆమె ఏదో సమాధానం చెప్తే అది నచ్చక ఖండించారు. అలా లాజికల్గా తను సమాధాన పడకపోతే అవతల వారు ఎంతటి వారైనా సరే నిర్మోహమాటంగా, నిష్కర్షగా పరిప్రశ్న చేసేవారు. నేను 10 గంటల వరకు స్టూడియో వర్క్ చూసుకొని అప్పుడు వచ్చి స్నానం చేసి భోజనం చేసేవాడిని. అప్పుడు భరద్వాజ్ గారు కూడా భోజనం చేసి ఆయనకు చాప వేసుకొని నాకు చాప ఇచ్చేవారు. తర్వాత ఇంక మాకు నిద్ర ఉండేది కాదు. ఆయన బాబా గురించి, నేను అమ్మ గురించి మాట్లాడుకునేవారు. బాబా గురించి ఆయన ఒక సంఘటన చెప్తే అమ్మ గురించి నేను ఒక సంఘటన చెప్పేవాడిని. అలా మా కార్యక్రమం 12 గంటల వరకు కొనసాగేది. ఇలా 2 సంవత్సరాలు కలిసిమెలిసి సన్నిహితంగా మెలిగాం. ఆయన పుస్తకాలు చదివే పద్ధతి చాలా విచిత్రంగా ఉండేది. మనం 4 రోజుల్లో చదివే పుస్తకం ఆయన ఒక్క రోజులో చదివి సారాంశం ఒక చిన్న నోట్బుక్లో రాసుకునేవారు.
ఒక్కో పుస్తకానికి ఒక్కొక్క చిన్న నోట్బుక్ ఉండేది. దానిలో ఆ పుస్తక రచయిత పేరు, దానిలో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ రాసేవారు. ఆయన జ్ఞాపక శక్తి కూడా చాలా ఆశ్చర్యంగా ఉండేది. మరపు అనేది ఎరుగని మనిషి, మంచి మేధావి. ఒకరోజు నేను భరద్వాజ్ గారు మరో ఇద్దరు గుర్రబండిలో పోతున్నాం. ఈ మధ్య సంధ్యావందనంపై అంతగా శ్రద్ధ పెట్టడం లేదు. మనిషిలో ఓజస్సు తేజస్సు పెంపొందించే సంధ్యావందనాన్ని రోజూ చేసుకుంటే మనిషి మేధస్సు కూడా పెరుగుతుంది, ధారణ శక్తి వృద్ధి చెందుతుంది. సంధ్యావందనం రోజు శ్రద్ధగా చేసుకోవడమే నా మేధాశక్తికి కారణం అని ఆయనే స్వయంగా నాతో చెప్పారు. అమ్మ కూడా సంధ్యావందనం సరిగా చేసేవారికి సంధి ఎలా విడగొట్టాలో తెలుస్తుంది, అంటే సృష్టి రహస్యం తెలుస్తుంది అని చెప్పేవారు. అమ్మ తన కుమార్తె అయిన హైమను భరద్వాజ శిష్యరికంలో ఉంచారు. అమ్మకు భరద్వాజ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆయనను ఆశ్రమంలో కొంతమంది ఇబ్బంది పెట్టారు. నేను దీన్ని గురించి అమ్మకు చెప్పాను. అమ్మ వారిని పిలిచి మందలించారు. అయినా వారి బుద్ధి మారలేదు. తన సాధనకు ఇబ్బందిగా ఉందని అమ్మతో అక్కడి నుంచి వెళ్తానన్నారు. మొదట్లో అమ్మ వద్దన్నది. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు రాకపోయేసరికి నీ ఇష్టం నాన్న అన్నారమ్మ. అలా తన సాధనకు అంతరాయంగా ఉన్నందున తన ఉద్యోగానికి సైతం రాజీనామా ఇచ్చి వాకాడు వెళ్ళిపోయారు. తన సాధనకు అడ్డు వచ్చినదేదైనా సరే నిర్వికారంగా త్యజించే త్యాగమూర్తి ఆయన. అలా మళ్ళీ కొత్త ఊరు, కొత్త ఉద్యోగం, కొత్త జీవితం. ఇది వారికి కొత్తేమీ కాదు. ఒకసారి అమ్మ దగ్గర నేను, యనమండ్ర సుబ్రహ్మణ్యం, ఇంకొక ముగ్గురం ఉన్నప్పుడు భరద్వాజ గారి ప్రసక్తి వచ్చింది. అప్పుడు అమ్మ ఆయన గురించి మాట్లాడుతూ, మంగను అతను పెళ్లి చేసుకుంటాడు, బిడ్డనెత్తుకుని జిల్లెళ్ళముడి వస్తాడు అని చెప్పారు. తర్వాత ఈ విషయాన్ని ఆయనకు చెప్తే, అమ్మ అట్లా అన్నారా అని 2 సార్లు అన్నారు. భరద్వాజ్ గారు విద్యానగర్లో ఉంటుండగా మహాత్ముల ఆదేశంతో, బాబా అనుజ్ఞతో వైవాహిక జీవితాన్ని అంగీకరించి అమ్మ అన్నట్లే మంగమ్మని పెళ్ళాడారు. ఒక బిడ్డ తండ్రి అయి జిల్లెళ్ళమూడికి వచ్చారు బిడ్డతో సహా. వాకాడులో స్థిరపడిన తర్వాత జిల్లెళ్ళమూడికి వారి రాకపోకలు తగ్గాయి. ఆయన పిల్లలిద్దరికీ నేను మందిచ్చేవాడిని. ఆ సందర్భంలో ఆయనకి ఏమాత్రం వీలు కుదిరినా చీరాలు వచ్చేవారు. అప్పుడు అమ్మ గురించి మాట్లాడుకునేవారు. మాస్టర్ గారి దగ్గరుండే రామారావు సీజన్ టికెట్పై ఇక్కడికి వచ్చి మందులు పట్టుకెళ్ళేవాడు. మంగమ్మకు కూడా మందులు వాడాను. ఆ ట్రీట్మెంట్ వల్ల ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగైంది. అందువల్ల వారి కుటుంబాన్ని చీరాలకు మార్చాలనుకున్నారు భరద్వాజ గారు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఎక్కడో క్యాంపు నుంచి తిరిగి వస్తూ పాడైపోయిన బాబా ఫోటోను ఒకటి తెచ్చారు నా చేత బాగు చేయించడానికి. అప్పుడు అమ్మ ఫోటో లైఫ్ సైజ్ కటౌట్ తయారు చేసి ప్రింట్ చేస్తున్నా. అప్పటికే భరద్వాజ్ గారికి సిగరెట్స్ అలవాటయ్యాయి. నాకు సిగరెట్ వాసన గిట్టదని తాగే సిగరెట్ని అవతల పారేసి నా దగ్గరకు వచ్చారు. వారిచ్చిన బాబా ఫోటోని బాగు చేస్తానని ఒప్పుకొని తీసుకున్నాను. అప్పటి వరకు అమ్మ బొమ్మలే తప్ప ఇంకెవరివి వేయడం అలవాట్లేదు. అందుకే ముందుగా, బాబా నా మనసంతా మీరే నిండి ఉండాలి, అలా అయితేనే కానీ నేను మీ ఫోటోను బాగు చేయలేను, షిరిడీ వచ్చి మిమ్మల్ని దర్శించే భాగ్యం కలిగించండి అని ప్రార్థించాను. ఆ తర్వాత ఆ ఫోటోను బాగు చేసి వారికి అందించాను. ఒకసారి వారు నా దగ్గరకు వచ్చి, ఒక స్నేహితుడు కారు కొని మొదటిసారిగా నన్ను షిరిడీ తీసుకెళ్తానన్నారు. మాతో మీరు రావడానికి ఏమన్నా అభ్యంతరమా అని అడిగారు. ఆయన దగ్గరకు ఆయనే నన్ను లాక్కుంటున్న అవకాశం వస్తే అందుకు అభ్యంతరమా అనుకొని సంతోషంగా షిరిడీ వెళ్ళాను. అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నింటినీ వారే స్వయంగా చూపించారు. ఆయనకు హోమియోపతి మీద, నా ట్రీట్మెంట్ మీద ఎంతో నమ్మకం ఉండేది. వారు ఎన్నో కేసులను నా దగ్గరకు పంపారు. ఒకసారి రూర్కెలా నుండి వచ్చిన భార్యాభర్తలిద్దరినీ, వారి పిల్లలిద్దరినీ నా వద్దకు పంపించారు భరద్వాజ. వారిలో ఒక అబ్బాయికి ఫిట్స్ వస్తాయి, ఇంకొక అతను ఇంకో జబ్బుతో బాధపడుతున్నాడు. వారిని పంపిస్తూ వారితో భరద్వాజ అన్న మాటలు, నేను మీకు ఒక అడ్రస్ ఇస్తాను, ఈ ట్యాక్సీలోనే మీరు వారి దగ్గరికి వెళ్ళండి, నేను మందిస్తాను తగ్గుతుంది అని ఆయన చెప్తే మందు తీసుకోండి, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా నిరర్ధకమే. ఆయన రోజు 1-1:30కి భోజనానికై పై మేడ మీదకి వెళతారు. కానీ ఈరోజు అలా వెళ్ళరు.
2 గంటల వరకు కిందనే ఉంటారు మీరు వెళ్ళే వరకు అని చెప్పి పంపారు. ఆ రోజు చాలా చిత్రంగా వారు వచ్చే వరకు నేను 2 గంటల వరకు అలానే కూర్చోవలసి వచ్చింది. అప్పుడు వారిని టెస్ట్ చేసి పెద్దవాడికి తగ్గడం కష్టం, చిన్నవాడికి మాత్రం తగ్గుతుంది అని చెప్పాను. ఇవ్వడానికి ఇద్దరికీ మందులిచ్చాను. చిన్నవాడికి తగ్గింది, పెద్దవాడు మాత్రం తర్వాత చనిపోయాడని విన్నాను. రెండోవాడు బాగానే ఉన్నాడు. కానీ భరద్వాజ వారితో మీరు వెళ్ళే వరకు ఆయన భోజనానికి లేవరు 2 గంటల వరకు అని చెప్పడం ఇప్పటికీ నాకు అంతుపట్టని విషయం. అలా ఎలా చెప్పగలిగారా అని నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. జై సాయి మాస్టర్. 8వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.